బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో గన్నవరం చేరుకునున్నారు. తిరుమల నుంచి గన్నవరం బయలుదేరిన ఆయన ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఇక నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఈ రోజు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. సాయంత్రం 4:41 సచివాలయంలోని మొదటి బ్లాక్లో చంద్రబాబు బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ క్రమంలో చరిత్రలో నిలిచిపోయేలా 5 హామీలపై చంద్రబాబు సంతకాలు చేయనున్నారు. తొలి సంతకం మెగా డిఎస్సీపై సీఎం చంద్రబాబు చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డిఎస్సీని సవరించి కొత్తగా ప్రకటన చేయాల్సింది. ప్రస్తుతం విద్యా సంస్థలో 13,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రాథమిక అంచనా. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేయనున్నారు. ఇక మూడోది అధికారంలోకి రాగానే పింఛన్ను 4,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. అంతేకాదు పెంచిన పింఛన్ను ఏప్రిల్ నుంచి వర్తింపజేస్తామని ప్రకటించారు. దివ్యాంగులకు 6,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ ఫైల్పై బాబు సంతకం చేయనున్నారు. ఇక 4వ హామీ అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైల్పై కూడా చంద్రబాబు సంతకం చేస్తారు. జగన్ సర్కార్ అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను నిలిపివేసింది. చివరిగా యువతకు నైపుణ్యం గల దస్త్రంపై చంద్రబాబు సంతకం చేయనున్నారు. ఇలాంటి గణన చేయడం దేశంలో ఇదే తొలిసారి.